I recently got many messages from BTech first year students. ఏంటంటే వాళ్ళకి సెమ్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఫుల్ టెన్షన్ ఫస్ట్ స్టెప్ కదా రాస్తున్నారు. సో టెన్షన్ ఉంటది. నేను ఫస్ట్ సెమ్ లో ఉన్నప్పుడు కూడా ఎవరన్నా ఇలాంటి వీడియో చేస్తుంటే బాగుండేది. నేను అప్పుడు అంత భయపడకుండా ఉండేదాన్ని. బట్ ఆ ఫేజ్ నుంచి మూవ్ అయ్యాను కాబట్టి ఆ కన్ఫ్యూజన్, ఫియర్ అది మొత్తం పోయింది. ఫస్ట్ సెమ్ కి అలా అనిపిస్తుంది. టు బి ఆనెస్ట్ సెకండ్ సెమ్, ఆ తర్వాత థర్డ్ సెమ్ అవంతా ఇంకా కామన్ అయిపోతాయి. నేను నా ఫస్ట్ సెమ్ కి ఎలా ప్రిపేర్ అయ్యాను అండ్ మిడ్ ఎగ్జామ్స్ ఎంత ఇంపార్టెంట్, ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్ ప్రతి దాని గురించి షేర్ చేస్తాను ట్రాన్స్పరెంట్ గా. సో వీడియో స్కిప్ చేయకుండా ఎక్కడ ఎండ్ వరకు చూడండి. మీరు 1-1 కాదు ఆర్ సెమ్ ఎగ్జామ్స్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు అంటే జస్ట్ స్కిప్ దిస్ వీడియో, ఇట్స్ నాట్ ఫర్ యూ. అండ్ ఒకవేళ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకో, ఎటువంటి అప్డేట్ ని మిస్ అవ్వవు. అండ్ వితౌట్ గెటింగ్ ఇట్, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. నేనైతే ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాం అనుకోవట్లేదు. బికాస్ డిఫరెంట్ కాలేజెస్ కి డిఫరెంట్ గా ఉంటాయి. లైక్ మా కాలేజ్ లో అయితే 8 క్వశ్చన్స్ ఇస్తారు సెమ్ లో. ఫస్ట్ క్వశ్చన్ లో 7 సబ్ క్వశ్చన్స్, అంటే ఈచ్ క్యారీస్ 2 మార్క్స్. మిగతా 7 క్వశ్చన్స్ లో ఈచ్ క్వశ్చన్ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ 2 సబ్ క్వశ్చన్స్ ఉండొచ్చు, 3 సబ్ క్వశ్చన్స్ ఉండొచ్చు. వాళ్ళు ఎలా ఉన్నా ఇవ్వచ్చు. లైక్ టోటల్ గా 8 ఉంటాయి. ఈచ్ క్యారీస్ 14 మార్క్స్. టోటల్ ఎగ్జామినేషన్ ఈస్ ఫర్ 70 మార్క్స్ అండ్ అనదర్ 30 ఈస్ ఫర్ మిడ్ ఎగ్జామ్స్, అసైన్మెంట్స్ అండ్ ఆల్ అదర్ థింగ్స్. ఏయూ పేపర్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంది అండ్ JNTK అఫిలియేటెడ్ JNTK వాళ్ళవి డిఫరెంట్ గా ఉంటాయి. సో ఐ జస్ట్ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దాట్. అండ్ మోస్ట్లీ ఫస్ట్ ఇయర్ లో ప్రతి సబ్జెక్ట్ కి 5 యూనిట్స్ ఉంటాయి. అండ్ నేను ఎలా ప్రిపేర్ అయ్యాను అంటే ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఆ 5 యూనిట్స్ లో డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. లైక్ ఈ యూనిట్ లో నాకు అర్థమైందా క్లాస్, అర్థం కాకపోతే ఆ యూనిట్ లో ఆ టాపిక్ కవర్ అయిందా, అంటే ఆ టాపిక్ మీద నాకు వచ్చా లేదా అని చూస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఆ టాపిక్స్ రాకపోతే, ఆ టాపిక్స్ అన్ని కవర్ చేయకపోతే ఆ టాపిక్స్ మీద వీడియోస్ చూసి సెల్ఫ్ లర్న్ చేస్తాను. ఆ యూనిట్స్ మొత్తం అలా చెక్ చేసుకుంటాను వెదర్ నేను ఆ టాపిక్ లో పర్ఫెక్ట్ ఉన్నానా లేదా, ఆ టాపిక్ నాకు వచ్చా రాదా అని అలా చెక్ చేసుకుంటాను. అండ్ వన్స్ ఇలా మనం దేంట్లో పర్ఫెక్ట్ ఉన్నామని తెలిస్తే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. లైక్ ఏ క్వశ్చన్ అయినా అటెంప్ట్ చేయడానికి. లైక్ కాన్సెప్ట్స్ నీకు వచ్చా రాదా అనేదో చూసుకోండి. అండ్ ఫస్ట్ ఇయర్స్ కాబట్టి ఎక్కువ ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ అడగకపోవచ్చు. లైక్ కోర్ సబ్జెక్ట్స్ కానీ దేంట్లో అయినా ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే అడగరు, ఎక్సెప్ట్ M1 అండ్ M2. చాలా మంది చెప్పుంటారు కదా M1 సబ్జెక్ట్ ఆగిపోతుంది మోస్ట్లీ అందరికి, M1 పాస్ అవ్వడం చాలా కష్టం అని చెప్పేసి. మనకు అందరూ అలా చెప్పేసరికి అక్కడే సెల్ఫ్ డౌట్ వచ్చేస్తుంది. లైక్ M1 చాలా కష్టము, పేపర్ పెన్ పెట్టి చేయాలి అన్న ఇంకా ఆ పెన్ కదలదు అనమాట. ఇలా చాలా మంది స్టూడెంట్స్ డిమోటివేట్ అయిపోతూ ఉంటారు. బట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఉంటాయి M1 లో కూడా. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుని ఒకసారి ఆ క్వశ్చన్స్ ట్రై చేయడానికి చూడండి. అన్ని సేమ్ ప్రాసెస్ ఉంటాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా ప్రాసెస్ అయితే సేమే ఉంటది. ఆ కోర్ కాన్సెప్ట్ ని తెలుసుకుంటే చాలు. యూ కెన్ డూ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ దట్ మ్యాథమెటిక్స్. లైక్ బీటెక్ మ్యాథమెటిక్స్ లో ఎలా అప్రోచ్ ఉంటదంటే డిఫరెంట్ వేస్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి. ఇంటర్ లో చెప్పే వేస్ వేరేలా ఉంటాయి, బీటెక్ లో వేరేగా ఉంటాయి. ఇఫ్ M1 ఫ్యాకల్టీ మీకు మంచిగా లేదు అంటే యూట్యూబ్ లో వీడియోస్ ఉంటాయి, అవి చూడండి. నేను నాకు బెస్ట్ అనిపించిన యూట్యూబ్ ఛానల్స్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. యూ జస్ట్ వాచ్ దాట్. ఐ టోల్డ్ యూ ఆల్రెడీ రైట్. ఏదైనా యూనిట్ చేసేటప్పుడు దాంట్లో ఆ టాపిక్ కవర్ అయిందా లేదా, అలా ఒక 10 టాపిక్స్ ఉంటే ఆ 10 టాపిక్స్ కవర్ అయ్యాయా లేదా, ఆ తర్వాత నెక్స్ట్ యూనిట్ కి వెళ్ళండి. ఒక యూనిట్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. నేర్చుకునేటప్పుడు ఇంకా అలా 5 యూనిట్స్ ఉంటాయి కదా, మీరు 4 యూనిట్స్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయినా ఆల్మోస్ట్ 85 to 90% స్కోర్ చేసే ఛాన్స్ ఉంటది. ఇంకా 5th యూనిట్ కూడా ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి 5 యూనిట్స్ నుంచి ఇస్తారు కాబట్టి మీరు 5 యూనిట్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటది. లైక్ 5th యూనిట్ లో కొంచెం టచ్ ఉన్న, ఓవరాల్ గా ప్రతి కాన్సెప్ట్ కి డీప్ వెళ్లకుండా లైక్ చాయిస్ పెట్టుకునే యూనిట్ పై చూసినా మీరు ఫుల్ మార్క్స్ కి అటెంప్ట్ చేసే ఛాన్స్ ఉంది ఆ పేపర్ అనేది. ఇలా ప్రతి సబ్జెక్ట్ కి అప్లై అవుతుంది. ఇంకా మీకు టోటల్ గా 75 సబ్జెక్ట్స్ ఉంటాయి. మోస్ట్లీ ఫస్ట్ ఇయర్స్ అందరికి 75 సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ 3 ల్యాబ్స్ ఉంటాయి. ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్ అండ్ సెమ్ ఎగ్జామ్స్. లైక్ ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్ కొన్ని కాలేజెస్ లో సెమ్ ఎగ్జామ్స్ అయిన తర్వాత పెడతారు ఆర్ సెమ్ ఎగ్జామ్స్ ముందరే పెడతారు. అది కంప్లీట్లీ వాళ్ళ ఇష్టం. మాకైతే ఫస్ట్ ఇంటర్నల్స్ పెట్టి ఆ తర్వాత సెమ్ ఎగ్జామ్స్ దెన్ ఎక్స్టర్నల్స్. ఇంటర్నల్స్ ఎలా ఉంటాయంటే 50 మార్క్స్ ఉంటాయి అండ్ ఎక్స్టర్నల్స్ కూడా 50 మార్క్స్ ఉంటాయి. టోటల్ 100 మార్క్స్ ఫర్ దట్ ల్యాబ్.
ఇంటర్నల్స్ కి అయితే మాకు చెప్పిన లెక్చరర్స్ కండక్ట్ చేస్తారు, వైవా అదంతా వాళ్ళే తీసుకుంటారు. బట్ ఎక్స్టర్నల్స్ కి అయితే బయట నుంచి ఒక పర్సన్ వస్తారు, లైక్ వాళ్ళు వైవా తీసుకోవడం గానీ వాళ్ళు ఎగ్జామిన్ చేయడం గానీ చేస్తారు. ఇది ఇంటర్నల్స్ కి ఎక్స్టర్నల్స్ కి డిఫరెన్స్. బట్ ఇంటర్నల్స్ కి చదివినా మీరు ఎక్స్టర్నల్స్ కి కూడా చదువుతారు, సేమ్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంటర్నల్స్ కి గట్టిగా ప్రిపేర్ అయితే చాలు, ఎక్స్టర్నల్స్ ఈజీగా రాయొచ్చు. సో ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్స్ గురించి ఎక్కువ హెడేక్ స్ట్రెస్ తీసుకోవద్దు. అండ్ ఇంకా సెమ్ ఎగ్జామ్స్ చూస్తే అవి మెయిన్ మీకు ఎలా సిలబస్ కవర్ చేయాలి అనేది చెప్పాను. అండ్ స్కెడ్యూల్ ఆ సిలబస్ కి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోవాలి మీకున్న రిసోర్సెస్ లో. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉండే కొన్ని కామన్ సబ్జెక్ట్స్ లైక్ M1 C లాంగ్వేజ్ ఇలాంటి వాటికి రిసోర్సెస్ లైక్ నాకు పర్సనల్ గా హెల్ప్ అయిన సబ్జెక్ట్ PDFs అండ్ యూట్యూబ్ ఛానల్స్ లింక్ అవన్నీ డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. యూ జస్ట్ గో త్రూ ఇట్. అండ్ ఇంకా ఎగ్జామ్ వచ్చేటప్పటికి అయితే 3 hours ఉంటది, మీరు 28 pages బుక్లెట్ నింపాలి. అది వస్తేనే రాస్తాను అని కాకుండా మీకు ఏది వచ్చినా అంటే ఆ టాపిక్ గురించి కొంచెం ఐడియా అన్నా దాన్ని పట్టుకొని ఎలాబరేట్ చేసేయండి. పేజెస్ ని మాత్రం నింపండి, నీట్ గా రాయండి. డయాగ్రామ్స్ ఇంపార్టెంట్, సర్క్యూట్ డయాగ్రామ్స్ లైక్ మా కోర్ కాబట్టి సర్క్యూట్ డయాగ్రామ్స్ నీట్ గా ఎక్స్ప్లెనేషన్ లేబులింగ్ అదంతా మంచిగా చేస్తే లైక్ ఎగ్జామినర్ అనుకుంటాడు వీడికి కొంచెం నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి. ఇంటర్ ఇవన్నీ పబ్లిక్ ఎగ్జామ్స్ రాశారు కాబట్టి బుక్లెట్ ఫిల్ చేయడంలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉంటారు. మీరు ఒక 30 days కష్టపడి చదివి అండ్ 3 hours మంచి ఎఫర్ట్స్ పెట్టి రాస్తారు కదా, ఆ ఎగ్జామ్ పేపర్ ని ఒక ఎగ్జామినర్ ఎంత టైంలో కరెక్షన్ చేస్తారు ఒకసారి ఆలోచించండి. మీరు ఏమనుకుంటారు, అట్లీస్ట్ 2 to 3 minutes అన్నా స్పెండ్ చేస్తారు ఆ ఎగ్జామ్ పేపర్ ని కరెక్షన్ చేయడానికి అనుకుంటారు కదా. బట్ కాదు, మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామినర్స్ లెస్ దాన్ 1 minute అంటే 30 seconds to 40 seconds లో మీ పేపర్ కి గ్రేడ్ వేసేసి పక్కన పెడతారు. అండ్ ఈ 30 to 40 seconds లో వాళ్ళు మీకు ప్రతి క్వశ్చన్ కి ఎంత మార్క్స్ వేశారు అనేది కూడా బబ్లింగ్ చేయాలి, ఇదంతా చేయాలి. అది కూడా వాళ్ళకి 40 seconds to 1 minute లో చేసేస్తారు అంటే మీ పేపర్ ని ఎంతసేపు చూస్తున్నారో ఆలోచించండి. సో మీరు ఎంత బాగా రాస్తే అండ్ ఎంత బాగా ప్రెజెంట్ చేస్తే డయాగ్రామ్స్ అవన్నీ వేసి ఎంత నీట్ గా రాస్తే దాన్ని బట్టి మీ మార్క్స్ అనేవి ఉంటాయి. అఫ్ కోర్స్ మీరు రాసే ఎగ్జామ్ లో మ్యాటర్ అనేది ఉండాలి, లైక్ మెయిన్ పాయింట్స్ ఉంటే చాలు, సైడ్ హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్ అవన్నీ మంచిగా పెడితే చాలు. లోపల ఏం రాసావు ప్రతి లైన్ టు లైన్ అయితే చెక్ చేయరు. ఇలా పేపర్ కరెక్షన్ ఉంటది. కరెక్షన్ ప్రాసెస్ ఇలా ఉంది కదా, బాహుబలి స్టోరీయో లేకుంటే KGF స్టోరీయో రాసేద్దాం సోది కొడదాం అని చెప్పేసి అయితే వెళ్ళొద్దు. లైక్ మీరు రాసే మ్యాటర్ కి ఆ క్వశ్చన్ కి కొంచెం సింక్ ఉండాలి, అప్పుడే కొంచెం ఎక్స్ట్రా మార్క్స్ కానీ మంచి ఇంప్రెషన్ కానీ యాడ్ అవుతుంది. అండ్ నేను చెప్పాను కదా ఆ క్వశ్చన్ కి డయాగ్రామ్స్ ఉంటే ఇంకా మంచిది, డయాగ్రామ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అవి కూడా ఏ చిన్న డయాగ్రామ్స్ అలా గీయొద్దు, మంచిగా ఒక హాఫ్ పేజ్ ఆర్ ఫుల్ పేజ్ వచ్చేటట్టు నీట్ గా లేబుల్ చేసి గీయండి. నేనేదో సెమ్ కి మిమ్మల్ని గట్టిగా మోటివేట్ చేసేసి స్టార్టింగ్ నుంచే 3 months 4 months ఉన్నప్పటి నుంచే ఇలా స్కెడ్యూల్ ప్లాన్ చేసుకోండి, ఇలా చదివితేనే మీరు మంచి మార్క్స్ చేస్తారు అదేం చెప్పట్లేదు. దిస్ ఇస్ ద రియాలిటీ ఆఫ్ సెమ్. ఫస్ట్ సెమ్ కదా టెన్షన్ ఉంటది, బట్ ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఎక్కువ భయపడొద్దు, ఆరామ్సే చదవండి, నీట్ గా రాయండి. నేను చెప్పిన కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వండి. ఇఫ్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయి, వాళ్ళకన్నా కొంచెం టెన్షన్ తగ్గుతుంది. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా సూపర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీరు నన్ను ఇంకా అక్కడ ఫాలో చేయకపోయి ఉంటే ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఇప్పుడే ఫాలో అయిపోండి. అండ్ యా, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. దిస్ ఇస్ లలిత సైనింగ్ ఆఫ్.